హాయ్ హలో ఫ్రెండ్స్, ఇలాంటి బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో చాలా రింకల్స్ లాగా వస్తుంది కదండి. అలా రింకల్స్ రాకుండా ఉండాలంటే డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇవాళ వీడియోలో అయితే చెప్తున్నాను. చూడండి, మనం డైరెక్ట్గా ఈ విధంగా నార్మల్ బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేస్తున్నట్లే డైరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ చేస్తే కనుక ఫ్రంట్ పార్ట్లో మనకి రింకల్ లాగా వస్తుంది. ఆ లైనింగ్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా సమానంగా లేకున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్కువగా వచ్చి ఈ ఫ్రంట్ పార్ట్లో లూజ్గా క్లాత్ అనేది కనిపిస్తుంది. ఇలా అయితే డాట్ని స్టిచ్చింగ్ చేయకూడదు. స్మూత్గా ఉండే క్లాతర్స్కి వచ్చి ముందుగా మనం మధ్యలో మార్క్ అయితే ఉంటుంది కదా, ఆ మధ్యలో మార్క్ని అన్ని డాట్స్కి కూడా మధ్యలో మార్క్కి అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చేసి మనం నార్మల్గా డాట్స్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేయాలి. అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా సమానంగా మనకి అతుక్కుని ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎలాంటి రింకల్స్ లేకున్నట్టుగా ఫినిషింగ్ అనేది చక్కగా ఉంటుంది. ఆ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.